ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ చెప్పారు. ఆదివారం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో జరిగిన కాపు తెలగ బలిజ కులాల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులాలకు సమాన ప్రతిపాదికన సంక్షేమ పథకాలు అందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందించారని అన్నారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన మేనిఫెస్టో అంశాలను ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని వీటిని ఓటర్లకు వివరిస్తూ ఓటును అభ్యర్థించారని సూచించారు. వైసీపీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎన్నికల సహ పరిశీలకులు పేడారి రమణకుమారి పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మీ గురించి ముఖ్యంగా కాపు సామాజిక వర్గాల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక కాపు నేస్తం కూడా కానీ పర్ఫెక్ట్ గా కాపుని గుర్తించడం కానీ, అలాగే ఈరోజు బీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం కానీ, ఈరోజు అనేక ఉపయోగపడే పనులు మన కాపు సామాజిక వర్గం చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కేవలం ఓట్ల కోసం ఉపయోగించుకొని ఆ సామాజిక వర్గాన్ని పూర్తిగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టి పూర్తిగా మర్చిపోయే పార్టీ మన టీడీపీ పార్టీ.